బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. రైతు సంగ్రామ సభ పేరుతో హన్మకొండలో నిర్వహించిన సభలో ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పైన చేసిన తీవ్ర వ్యాఖ్యలతో ఆయనపై కేసు నమోదైంది. తెలంగాణ రాజకీయాల్లో రైతు కేంద్రంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వారు కొనసాగుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన రైతు డిక్లరేషన్లోని అంశాలను అమలు చేయలేదని, రైతులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని టార్గెట్ చేసి రైతు వారోత్సవాల సమయంలో వరంగల్ వేదికగా రైతు సంగ్రామ సభ నిర్వహించింది. అయితే ఈ సభలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ప్రతిగా ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. హన్మకొండ సదస్సులో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలు కాదని, వ్యక్తిగత దూషణలకు పాల్పడమేనని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అత్యున్నత రాజ్యాంగ రాజకీయ పదవులు చేపట్టిన వ్యక్తులను ఉద్దేశించి వాడిన పదజాలం అభ్యంతరకరం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్ ప్రసంగంపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ తో పాటు డీసీసీ అధ్యక్షుడు ఇనుకల వెంకట్రామరెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరంతా కలిసి వరంగల్లోని సుబేదారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఉన్నత పదవుల్లో ఉన్న వారిని దూషించడం సరికాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదును స్వీకరించిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సుబేదారి పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. సిఐ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో కేటీఆర్ పై బిఎన్ఎస్ 504, 505 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఉద్దేశపూర్వకంగా అవమానించి శాంతికి భంగం కలిగించడం, అల్లర్లను ప్రోత్సహించడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం చేశారని కేటీఆర్ పై సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.